హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అను షమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఎండు చేపల కర్రీ చేస్తున్నాను. ఎండు చేపల్లో టమాటాలు వేసి చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. నేను చేసే విధానం మీకు చూపిస్తాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీతో మాట్లాడుతున్నంతసేపు కొంచెం హీట్ అయింది. ఇది ఇలా వేంపుకోవాలి. మనము ఈ బాగా వేపాలి. ఈ హీట్గా పెనం పెట్టి పెనం మీద పైన వేసేసి ఇలా వేపుతూ ఉండాలి. వేపిన తర్వాత వీటిని ఇవి ఉంటాయి కదా, ఇవి ముచ్చుకలు, ఈ తలలు, ఇవి ఇలా తుంచేసి వీటిని మనము నీళ్ళల్లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇలా ఇవన్నీ ముచ్చుకలను తీసేసుకోవాలి. తలలు చూడండి ఇక్కడ తీసేసుకున్నాను నేను. ఇవన్నీ ఇవి అవసరం లేదు. ఇవి వేయడం వల్ల చేదు వస్తుంది, బాగోదు కూడా. ఇవి వేయను. ఇలా తీసుకొని వీటిని మనము శుభ్రంగా నీళ్ళల్లో బాగా కడగాలి. ఎంత శుభ్రంగా కడిగితే అంత బాగుంటాయి. ఎందుకంటే ఇవి డ్రై కదా, డస్ట్ బాగా పట్టుకొని ఉంటుంది, లోపల ఇసుక కూడా ఉంటుంది. అందుకని బాగా క్లీన్ చేసుకోవాలి. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటాయి. చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇవన్నీ బాగా ఇట్లా బాగా కడగాలి మంచిగా. ఇంత శుభ్రం అండి. ఇట్లా ఇలా కూడా అనాలి. ఇలా ఒక్కొక్కటిగా ఇలా మనకు గట్టిగా ఉంటుంది. ఇది ఎంత నీట్గా చేసుకోవాలి. పైన ఒక లేయర్ అనేది ఇలా వైట్గా ఊడిపోతుంది. అది అన్నమాట. మనం అంతా బాగా క్లీన్ చేసుకోవాలి. నేను చూపిస్తాను నీట్గా అయిన తర్వాత. ఇప్పుడు ఎలా ఉన్నాయి, నీట్గా చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను. చూస్తూ ఉండండి. చూడండి, ఇలా నీట్గా శుభ్రంగా కడుక్కొని నేను ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇందులో వాటర్ లేకుండా. వీటి పేరు చందమామలు. ఇందాక నేను చెప్పలేదు పేరు. వీటి పేరు చందమామలు అంటాము. ఎండు చేపలు బాగుంటుంది టేస్ట్. చూడండి, చేపలు కడిగినవి కదా, ఎండు చేపలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకున్నాను. హీట్ అయింది ఆయిల్. ఇప్పుడు నేను ఆయిల్ కొంచెం ఎందుకు వేసినా అనేది చెప్తాను. అయితే దీంట్లోకి ఎక్కువనే పట్టిద్ది. ఇంకా నేను ఏం వేస్తాననేది కూడా చూపిస్తాను. చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో నేను జీలకర్ర కానీ ఆవాలు కానీ అలాంటివి ఏమీ వేసుకోవట్లేదు. ఎందుకు వేసుకోలేదు అనేది కూడా నేను చూపిస్తాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తొందరగానే అయిపోతుంది. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది కర్రీ. చూడండి, కరివేపాకు కూడా వేసిన, ఫ్రై అయినాయి ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన, ఫ్రై అవుతుంది. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం కర్రీకి సరిపడా. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొంచెం. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేసుకున్నాము. వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం. ఇలా బాగా కలిపి ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతాయి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కర్రీకి సరిపడంతా సాల్ట్ వేసుకున్నా, సరిపోతుంది. ఇప్పుడు బాగా మనం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. బాగా ఉడకాలి. ఒక 5 నిమిషాలు చాలు. మూత తీసి చూద్దాము. పర్లేదు, కొంచెం ఉడికింది. ఇంకా కొంచెం ఉడకాలి టమాటా ముక్క. అయితే మనం ఇప్పుడే ఇక్కడ కారం అనేది వేసుకున్నాము కర్రీకి సరిపడా. సరిపోతుంది. మూత పెట్టేసాను. చూడండి, ఇది నేను మ్యాంగో పికిల్, ఇది నేను పెట్టుకున్నదే ఇంట్లో. అయితే ఇప్పుడు నేను ఈ నూనె ఉందా, ఈ నూనె అనేది అందులో వేస్తాను. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. అయితే ఈ కర్రీ నేను మా నాన్న వండే పద్ధతిలో చూపిస్తున్నాను. నేను చిన్నగా ఉండగా ఈ ఎండు చేపలు కానీ పచ్చి చేపలు కానీ బాగా చేస్తుండే. ఎందుకంటే మా అమ్మ తినేది కాదు, వండేది కాదనమాట. అమ్మకి ఇష్టం ఉండదు, చేపలు అస్సలు తినదు, వండదు అనమాట రెండును. నాన్ననే బాగా చేస్తుండే, చాలా బాగా టేస్టీగా. మా నాన్న నేను బాగా తినేవాళ్ళం. బాగా చిన్నప్పటి గుర్తులు కొన్ని గుర్తుకుంటాయి. అంతే, ప్రేమ మర్చిపోలేం కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టమాటకాయ ముక్కలు ఉడికినాయి కదా, ఇందులో మనము కొంచెం ఈ నూనె అనేది వేసుకుందాము. చూడండి, పచ్చి చేపల్లో వేసుకోవచ్చు, ఇలా ఎండిన చేపల్లో కూడా వేస్తారు. నాన్న చెప్తుండే మస్తుంటుంది టేస్ట్ అని. చూడండి, ఇలా మీరు కూడా ఒక్కసారి, మీకు ఎంతమందికి తెలుసు, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ విధానం. మరి మర్చిపోరు మీరు ఈ టేస్ట్. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇలా కలిపేసుకుందాం. చూడండి, కూర రంగే మారిపోయింది కదా. ఎంతైనా పెద్దవాళ్ళు వండింది ఏదైనా సరే మస్తు ఉంటుంది కదా. నాన్న వండినప్పుడు అప్పుడు తెలియదు, కానీ నాన్న వండుతుంటే ఆ రుచి ఎందుకు ఇలా వస్తుందా అని ఆలోచించేదాన్ని.
మా నాన్నని అడిగి మరీ చేపించుకునేదాన్ని. ఇలా ఉంటుంది అన్నమాట, మస్తు ఉంటుంది. ఇంకా ఉడకాలి. చూడండి, ఒక 2 నిమిషాలు అయింది. ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఇందులో చేప ముక్కలను వేసుకుందాం. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. చాలా అంటే చాలా రుచి ఉంటుంది ఇలా వేసుకుంటే. అందుకే ఇందాక నేను పోపులో జీలకర్ర కానీ ఆవాలు కానీ వేయలేదు, అందుకోసమే. ఎందుకంటే మనకు ఈ పికిలో ఆల్రెడీ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పి నాన్న వద్దనేవాడు. చూడండి, ఇప్పుడు మనం ఈ డ్రై చేపల్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఇంకొక 2 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం. కొంచెం టమాటా అనేది ఉడకాలి కదా, మెత్తగా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ అంతా ఈ ముక్కలకు పడితే ఇంకా బాగుంటుంది. అందుకని చెప్పి ఒక 2 నిమిషాలు చాలు. మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ అనేది మీదికి వస్తుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేద్దాము. గరం మసాలా అంటే ఏం లేదండి, ధనియాలు, యాలకులు, లవంగాలు, ఇంతే. చెక్క కొంచెం ఈ పౌడర్ వేసాను. కొంచెం మెంతి పౌడర్ కూడా ఉంటుంది అందులో. ఏ చేప అయినా సరే కొంచెం మెంతి పిండి కూడా వేసుకోండి, మస్తు ఉంటుంది టేస్ట్. అయితే మనం టమాటా వేసినా, చింతపులుపు పోసినా, ఏది వేసినా సరే కొంచెం మెంతిపిండి అనేది వేయండి, మస్తు ఉంటుంది టేస్ట్. ఆ తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. అయిపోయింది, కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంటే మస్తు అంటే మస్తు ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసు ఈ చేపలు ఇలా వండుతారు అనేది? ఎంతమంది విలేజ్లో వాళ్ళకైతే కంపల్సరీ తెలిసి ఉంటుంది. నాకు తెలిసినంత మట్టుకైతే మన అమ్మ నాన్న చేస్తూ ఉంటే, మా నాన్నమ్మలు చేస్తూ ఉంటే చూసిన వాళ్ళైతే మస్తు మందికి తెలిసే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఒక్కసారి నచ్చితే ట్రై చేయండి, బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా, మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా స్టవ్ కూడా బంద్ చేసుకుంటున్నా. బాయ్. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అను షమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఎండు చేపల కర్రీ చేస్తున్నాను. ఎండు చేపల్లో టమాటాలు వేసి చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. నేను చేసే విధానం మీకు చూపిస్తాను, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీతో మాట్లాడుతున్నంతసేపు కొంచెం హీట్ అయింది. ఇది ఇలా వేంపుకోవాలి మనము. ఈ బాగా వేపాలి. ఈ హీట్గా పెనం పెట్టి పెనం మీద పైన వేసేసి ఇలా వేపుతూ ఉండాలి. వేపిన తర్వాత వీటిని ఇవి ఉంటాయి కదా, ఇవి ముచ్చుకలు, ఈ తలలు, ఇవి ఇలా తుంచేసి వీటిని మనము నీళ్ళల్లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇలా ఇవన్నీ ముచ్చుకలను తీసేసుకోవాలి, తలలు. చూడండి, ఇక్కడ తీసేసుకున్నాను నేను. ఇవన్నీ ఇవి అవసరం లేదు, ఇవి వేయడం వల్ల చేదు వస్తుంది, బాగోదు కూడా. ఇవి వేయను. ఇలా తీసుకొని వీటిని మనము శుభ్రంగా నీళ్ళల్లో బాగా కడగాలి. ఎంత శుభ్రంగా కడిగితే అంత బాగుంటాయి. ఎందుకంటే ఇవి డ్రై కదా, డస్ట్ బాగా పట్టుకొని ఉంటుంది, లోపల ఇసుక కూడా ఉంటుంది. అందుకని బాగా క్లీన్ చేసుకోవాలి. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటాయి. చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇవన్నీ ఇట్లా బాగా కడగాలి మంచిగా. ఇంత శుభ్రం అంటే ఇట్లా ఇలా కూడా అనాలి. ఇలా ఒక్కొక్కటిగా ఇలా మనకు గట్టిగా ఉంటుంది. ఇది ఎంత నీట్గా చేసుకోవాలి. పైన ఒక లేయర్ అనేది ఇలా వైట్గా ఊడిపోతుంది, అది అన్నమాట. మనమంతా బాగా క్లీన్ చేసుకోవాలి. నేను చూపిస్తాను నీట్గా అయిన తర్వాత. ఇప్పుడు ఎలా ఉన్నాయి, నీట్గా చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూడండి, ఇలా నీట్గా శుభ్రంగా కడుక్కొని నేను ఒక గిన్నెలో వేసుకున్నాను, ఇందులో వాటర్ లేకుండా. వీటి పేరు చందమామలు. ఇందాక నేను చెప్పలేదు పేరు. వీటి పేరు చందమామలు అంటాము. ఎండు చేపలు బాగుంటుంది టేస్ట్. ఎండు చేపలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకున్నాను. హీట్ అయింది ఆయిల్. ఇప్పుడు నేను ఆయిల్ కొంచెం ఎందుకు వేసినా అనేది చెప్తాను. అయితే దీంట్లోకి ఎక్కువనే పట్టిద్ది. ఇంకా నేను ఏం వేస్తాననేది కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో నేను జీలకర్ర కానీ ఆవాలు కానీ అలాంటివి ఏమీ వేసుకోవట్లేదు. ఎందుకు వేసుకోలేదు అనేది కూడా నేను చూపిస్తాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తొందరగానే అయిపోతుంది, చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది కర్రీ. చూడండి, కరివేపాకు కూడా వేసిన, ఫ్రై అయినాయి ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన, ఫ్రై అవుతుంది.
ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం కర్రీకి సరిపడా. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొంచెం. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేసుకున్నాము. వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం. ఇలా బాగా కలిపి ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతాయి. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ కర్రీకి సరిపడంత సాల్ట్ వేసుకున్నా, సరిపోతుంది. ఇప్పుడు బాగా మనం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. బాగా ఉడకాలి, ఒక 5 నిమిషాలు చాలు. మూత తీసి చూద్దాము. పర్లేదు, కొంచెం ఉడికింది. ఇంకా కొంచెం ఉడకాలి టమాటా ముక్క. అయితే మనం ఇప్పుడే ఇక్కడ కారం అనేది వేసుకున్నాము కర్రీకి సరిపడా. సరిపోతుంది. మూత పెట్టేసాను. చూడండి, ఇది నేను మ్యాంగో పికిల్, ఇది నేను పెట్టుకున్నదే ఇంట్లో. అయితే ఇప్పుడు నేను ఈ నూనె ఉందా, ఈ నూనె అనేది అందులో వేస్తాను. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. అయితే ఈ కర్రీ నేను మా నాన్న వండే పద్ధతిలో చూపిస్తున్నాను. నేను చిన్నగా ఉండగా ఈ ఎండు చేపలు కానీ పచ్చి చేపలు కానీ బాగా చేస్తుండే. ఎందుకంటే మా అమ్మ తినేది కాదు, వండేది కాదనమాట. అమ్మకి ఇష్టం ఉండదు, చేపలు అస్సలు తినదు, వండదు అనమాట రెండును. నాన్ననే బాగా చేస్తుండే, చాలా బాగా టేస్టీగా. మా నాన్న నేను బాగా తినేవాళ్ళం. బాగా చిన్నప్పటి గుర్తులు కొన్ని గుర్తుకుంటాయి. అంతే, ప్రేమ మర్చిపోలేం కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టమాటకాయ ముక్కలు ఉడికినాయి కదా, ఇందులో మనము కొంచెం ఈ నూనె అనేది వేసుకుందాము. చూడండి, పచ్చి చేపల్లో వేసుకోవచ్చు, ఇలా ఎండిన చేపల్లో కూడా వేస్తారు. నాన్న చెప్తుండే మస్తుంటుంది టేస్ట్ అని. చూడండి, ఇలా మీరు కూడా ఒక్కసారి, మీకు ఎంతమందికి తెలుసు, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ విధానం. మరి మర్చిపోరు మీరు ఈ టేస్ట్. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇలా కలిపేసుకుందాం. చూడండి, కూర రంగే మారిపోయింది కదా. ఎంతైనా పెద్దవాళ్ళు వండింది ఏదైనా సరే మస్తు ఉంటుంది కదా. నాన్న వండినప్పుడు అప్పుడు తెలియదు, కానీ నాన్న వండుతుంటే ఆ రుచి ఎందుకు ఇలా వస్తుందా అని ఊరికి ఆలోచించేదాన్ని. నాన్నని అడిగి మరీ చేపించుకునేదాన్ని. ఇలా ఉంటుంది అనమాట, మస్తు ఉంటుంది. ఇంకా ఉడకాలి. చూడండి, ఒక 2 నిమిషాలు అయింది. ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఇందులో చేప ముక్కలు వేసుకుందాం. చూడండి, ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. చాలా అంటే చాలా రుచి ఉంటుంది ఇలా వేసుకుంటే. అందుకే ఇందాక నేను పోపులో జీలకర్ర కానీ ఆవాలు కానీ వేయలేదు, అందుకోసమే. ఎందుకంటే మనకు ఈ పికిల్లో ఆల్రెడీ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పి నాన్న వద్దనేవాడు. చూడండి, ఇప్పుడు మనం ఈ డ్రై చేపల్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఇంకొక 2 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం. కొంచెం టమాటా అనేది ఉడకాలి కదా, మెత్తగా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ అంతా ఈ ముక్కలకు పడితే ఇంకా బాగుంటుంది. అందుకని చెప్పి ఒక 2 నిమిషాలు చాలు. మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ అనేది మీదికి వస్తుంది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేద్దాము. గరం మసాలా అంటే ఏం లేదండి, ధనియాలు, యాలకులు, లవంగాలు, ఇంతే. చెక్క కొంచెం, ఈ పౌడర్ వేసాను. కొంచెం మెంతి పౌడర్ కూడా ఉంటుంది అందులో. ఏ చేప అయినా సరే కొంచెం మెంతి పిండి కూడా వేసుకోండి, మస్తు ఉంటుంది టేస్ట్. అయితే మనం టమాటా వేసినా, చింతపులుపు పోసినా, ఏది వేసినా సరే కొంచెం మెంతిపిండి అనేది వేయండి, మస్తు ఉంటుంది టేస్ట్. ఆ తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. అయిపోయింది, కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతే, మస్తు అంటే మస్తు ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసు ఈ చేపలు ఇలా వండుతారు అనేది? ఎంతమంది విలేజ్లో వాళ్ళకైతే కంపల్సరీ తెలిసి ఉంటుంది. నాకు తెలిసినంత మట్టుకైతే మన అమ్మ నాన్న చేస్తూ ఉంటే, మా నాన్నమ్మలు చేస్తూ ఉంటే చూసిన వాళ్ళైతే మస్తు మందికి తెలిసే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఒక్కసారి నచ్చితే ట్రై చేయండి, బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా, మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా స్టవ్ కూడా బంద్ చేసుకుంటున్నా. బాయ్.